ప్రభువునందు ప్రియమైన అద్భుత జీవితం టీవీ కార్యక్రమం చూస్తున్న వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభము కలుగును గాక. ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాము. మీలో అనేకులు మాకు ఫోన్ కాల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సమయంలో కూడా దేవుడు మీకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆసక్తితో వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. ఆఖరిలో జరిగే ప్రార్థనలో పాల్గొని అద్భుతాలు పొందండి. నా పేరు చుక్కమ్మ, మాది మెటెల్కుంట. అయితే నా కడుపులో ఇది గర్భసంచి మీద ఇది గడ్డొచ్చింది అని హాస్పిటల్ వెళ్ళినాము. హాస్పిటల్ వెళ్తే అక్కడ స్కానింగ్ చేసిండ్రు, మళ్ళీ ఎక్స్రే తీసిండ్రు. గర్భసంచి మీద గడ్డు ఉంది, దానికి ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అని చెప్పిండ్రు. నాకంటే ఎక్కువ బాధ మా ఆయన బాధపడి బాగా ఏడ్చి, ప్రభువా నీ చిత్తం అయితే తండ్రి నాకు స్వస్థపరచు, నాకు చాలా నొప్పిగా ఉంది అని శాంతికిరణ్ సార్కి ఫోన్ చేస్తే ఫోన్ ద్వారానే దేవుడు నన్ను స్వస్థపరిచిండు. మళ్ళీ అక్కడ వెళ్ళినాము, హాస్పిటల్ వెళ్తే మళ్ళీ స్కానింగ్ అవన్నీ తీస్తే డాక్టర్లు చూసి ఏం లేదని చెప్పిండ్రు. మళ్ళీ సంతోషంగా సార్తోని ప్రేయర్ చేయించుకొని ఇంటికి వచ్చినాము. నాకు దేవుడు బాగు చేసిండు. దేవునికి నా యొక్క వందనాలు. శాంతికిరణ్ సార్ కూడా నా యొక్క వందనాలు. నా పేరు భాస్కర్, మెటల్కుంట గ్రామము. అయితే నాకు పుట్టినప్పటి నుంచి తలనొప్పి ఉండేది. అది 15 రోజులకోసారి వచ్చేది. ఒక సైడ్ తలనొప్పి 15 రోజులకోసారి వస్తుంటే ఎంతో బాధపడేవాడిని. అయితే శాంతి కిరణ్ పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేయించుకుంటే ఒక సైడ్ తలనొప్పి ఇప్పుడు కంప్లీట్గా తగ్గిపోయింది. ఆ తలనొప్పి 15 సంవత్సరాలను బాధించింది. తర్వాత గుండె నొప్పి వచ్చినట్లు నాకు 2-3 సార్లు చాలా గుండెలో నొప్పి వచ్చింది. అప్పుడు కూడా శాంతి కిరణ్ ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు ఇమీడియట్గా స్వస్థత కలిగింది. ఆ తర్వాత నేను పాటలు పాడాలని, సింగర్ కావాలని ఎంతో ఆశపడేవాని. సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రయత్నంలో గొంతులో మంట వచ్చేది. ఈ విధంగా 3 సంవత్సరాలు ఈ మంట నన్ను ఎంతో పీడించింది. శాంతి కిరణ్ ద్వారా ప్రార్థన చేయించుకుంటే ఆ గొంతులో సమస్య కూడా మటుమాయమైంది. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ వి శాంతి కిరణ్ గారి ద్వారా దైవ వర్తమానాన్ని విందామా? ప్రియమైనటువంటి అద్భుత జీవితం టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. గత కొన్ని వారాలుగా మనము దేవుని గురించినటువంటి 7 ప్రత్యక్షతలను మనము ధ్యానిస్తున్నాము. అన్నిటినీ సమకూర్చుట కొరకే, మానవ జీవితంలో సకల మేలు చేయట కొరకే దేవుడు తాను ఏమై ఉన్నాడో తనను తాను వాక్యంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ దినమున మనం యెహోవా షమ్మా అనేటటువంటి ప్రత్యక్షతను మనము ధ్యానించుకుందాం. యెహోవా షమ్మా అనేటటువంటి హెబ్రీ భాష పదమునకు తెలుగులో అర్థము యెహోవా నిత్యము ఉండువాడు అనగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. యెహోవా నిత్యము తోడైయుండువాడు. యెహోవా షమ్మా అనగా యెహోవా నిత్యము తోడైయుండువాడు. యేసుక్రీస్తు ప్రభునికే మహిమ కలుగును గాక. ఈ ప్రత్యక్షత మనకు దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనంలో ఈ ప్రత్యక్షత మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలుకు రాబోయే నూతన యెరూషలేము పట్టణము దర్శనంలో చూపించి దాని కొలతలు అన్ని చూపించిన తర్వాత ఈ స్థలంలో యెహోవా నిత్యముండును, యెహోవా నిత్యముండువాడు, యెహోవా షమ్మా అని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గురించినటువంటి ఈ ప్రత్యక్షతను యెహెజ్కేలుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మనకు ఇదే విషయము మనకు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా ఈ ప్రత్యక్షత మనం చూడగలం. నూతన యెరూషలేము గురించినటువంటి ప్రత్యక్షత ప్రకటన 21వ అధ్యాయము 1-2 వచనాల్లో, మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి చూసిన తర్వాత యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట యోహాను తన దర్శనంలో చూసి మరి 3-4 వచనములలో ఈ విధంగా మరి వ్రాస్తున్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు అని వ్రాయబడింది. పైన యోహాను చూసిన దర్శనంలో
దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతుంది రాబోయే దినాల్లో. అయితే రాబోయే దినాల్లో ఏ విధంగా ఉండబోతుంది అన్నదానికి మరి బైబిల్ కాలంలో, గత కాలంలో కానీ మరి ఇప్పుడు కానీ ఆయన ఏ విధంగా ప్రజలకు తోడై ఉంటున్నాడో, ఈ లోకంలో కూడా ఏ విధంగా తోడై ఉంటాడో కొన్ని విషయాల్ని మనము ఈ దినమున ధ్యానించుకుందాం. మొట్టమొదట దేవుడు మనకు ఒంటరి ప్రయాణములలో తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుడు మన జీవిత ప్రయాణంలో, మన ఒంటరి ప్రయాణంలో ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఆయన తోడై ఉండి నడిపించేటటువంటి దేవుడు. పాత నిబంధన కాలంలో మరి యాకోబు తన అన్న అయినటువంటి ఏశావు విషయమై తాను భయపడి ఏశావు యాకోబును చంపడానికి పగబట్టిన సంగతి తెలుసుకొని తన అన్నొద్ద నుండి తన మేనమామ యొద్దకు, సిరియాలో ఉన్నటువంటి హారాన్లో ఉన్న లాబాను యొద్దకు పారిపోతూ ఉంటాడు. పారిపోతున్నప్పుడు ఒక స్థలంలో, బేతేల్ అనే ఒక స్థలంలో చేరి ఆయన రాత్రి అక్కడ పడుకున్నప్పుడు దేవుడు ఆయనకు కలలో ప్రత్యక్షమై దేవుడు ఆయనతోటి మాట్లాడతాడు. మాట్లాడి అతనితో ఈ విధంగా సెలవిచ్చాడు. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనము చూద్దాం. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నిచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని మాట్లాడి దేవుడు ధైర్యపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవన ప్రయాణంలో కూడా, ఒంటరి ప్రయాణంలో ఎంతో అభద్రతా భావంతో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో మనం జీవిస్తుంటాం. నేను ఒంటరినై ఉన్నాను, నాకు ఎవరు తోడై ఉంటారు అని చాలామంది బాధపడుతుంటారు. వారికి ఒక శుభవార్త, యెహోవా షమ్మా అయినటువంటి యేసుక్రీస్తుకు వారి జీవితాలు అప్పగించుకున్నట్లయితే యాకోబుకు తోడై ఉండిన రీతిగా దేవుడు వారి జీవన ప్రయాణంలో నిజముగా దేవుడు వారికి తోడై ఉండి వారిని కాపాడుతాడు. నా పరిచర్లో కూడా ఎక్కువ శాతం నేను ఒంటరిగా చేసిన ప్రయాణాలే ఉన్నాయి. అయినా కానీ దేవుడు నాకు నిత్యము తోడై ఉండి ఎన్నడూ నన్ను విడవకుండా, ఎడబాయకుండా ఈ దినం వరకు ఆయన కాపాడుతూ వస్తున్నాడు. మిమ్మల్ని కూడా ఆయన నిత్యము కాపాడే దేవుడు కనుక ఆయన నమ్ముకున్నట్లయితే నిత్యము ఆయన మనకు తోడే ఉండి మనల్ని నడిపించేటటువంటి దేవుడు. హల్లెలూయా. రెండవది, ఆయన కష్టాలలో, శ్రమలలో మనకు తోడై ఉండే దేవుడు. మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయనకు నమ్మకంగా నడుచుకున్నటువంటి బిడ్డలకు వారి కష్టాల్లో, శ్రమలలో కూడా తోడై ఉండి వారి శ్రమలను సహించడానికి ఓపికను, సహనమును అనుగ్రహించి నడిపించేటటువంటి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే మరి యాకోబు కుమారులలో 11వ వాడైనటువంటి యోసేపు అన్నల చేత ఐగుప్తు దేశమునకు అమ్మివేయబడినప్పుడు ఒంటరిగా ఉన్నాడు, కష్టాల్లో పడిపోయాడు. అక్కడ పోయిన తర్వాత ఆయన చెరసాలలో పడ్డాడు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, యోసేపు అనేక అపవాదులు మోపబడి, అనేక నేరములు ఆయన మీద మోపబడి ఆయన చెరసాల వేయబడినప్పుడు దేవుడు చెరసాలలో యోసేపుకు తోడై ఉండెను అన్న వాక్యాన్ని మనం చూడగలం. హల్లెలూయా. ఆయనకు నమ్మకంగా నడుచుకునే బిడ్డలను ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయడు, నిత్యము వారికి తోడై ఉండేటటువంటి దేవుడు. అదే రీతిగా అగ్నిగుండంలో షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని గురించి సాక్షులుగా జీవిస్తున్నటువంటి కాలములో వారు నెబుకద్నెజర్ రాజు చేత అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు అగ్నిలో కాలిపోలేదు. దేవుడు అగ్నిగుండంలో వారికి తోడై ఉంట కొరకు దిగివచ్చాడు. అగ్నిగుండంలో ముగ్గురు కూడా ఏమాత్రము కాలిపోకుండా తిరుగుతున్నప్పుడు వారితో పాటు ఇంకొక వ్యక్తి కనబడ్డాడు. వ్యక్తిని చూసి వీరు అగ్నిగుండంలో వేసినటువంటి నెబుకద్నెజరు ఆయనతో ఉన్నటువంటి వారు, ఆ వ్యక్తి ఎవరో, ఆయన ముఖము మహా తేజస్సుగా ప్రకాశిస్తుంది, మనం ముగ్గురు వేస్తే నలుగురున్నారేంటి అని ఆశ్చర్యపోయారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదు, యెహోవా షమ్మా అయినటువంటి దేవుడు. హల్లెలూయా. తన బిడ్డలు తన కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు వారికి ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి అగ్ని లాంటి శ్రమలలో
వారు వేయబడినా సరే వారికి తోడై ఉండి వారికి ఎటువంటి హాని కలగకుండా కాపాడేటటువంటి దేవుడు. హల్లెలూయా. అదే రీతిగా దానియేలు దేవుని గురించి సాక్షిగా జీవిస్తున్నందుకు ఆయన సింహపు బోనులో వేయబడ్డాడు, సింహముల గుహలో వేయబడ్డాడు. దానియేలు సింహముల గుహలో వేయబడినప్పుడు దేవుడు దానియేలుకు తోడై ఉండి సింహముల యొక్క నోళ్లను దేవుడు మూసేశాడు. యెహోవా షమ్మా అయినటువంటి దేవుడు సింహముల గుహలోనికి కూడా ఆయనకు నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డలకు తోడై ఉండి దిగివచ్చి వారు రక్షించాడు, కాపాడాడు. యేసు క్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూడో విషయము, దేవుడు మనకు మన జీవన పోరాటంలో మనకు తోడై ఉండేటటువంటి దేవుడు. ఈ విషయమే మనము యెహోషువకు ఇశ్రాయేలుకు ఏ విధంగా పోరాటాలలో తోడై ఉన్నాడో మనం తెలుసుకోవచ్చును. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకు నాయకత్వం వహించినటువంటి యెహోషువకు దేవుడు చెప్పాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. మోషేకు తోడై ఉన్న రీతిగా నేను నీకు కూడా తోడై ఉంటాను. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసి యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. వారి ఎరికోను పట్టుకోవటంలో, కనానును స్వాధీనం చేసుకోవటంలో దేవుడు వారికి తోడై ఉండి వారి ప్రతి పోరాటంలో కూడా జయమిచ్చి వారు నడిపించాడు. యెహోషువకు దేవుడు తోడై ఉండబట్టే యెహోషువ యుద్ధ సమయంలో మరి సూర్యుని చంద్రుని ఆపివేశాడు. మరి యుద్ధం జరిగించి దేవుడు తోడై ఉండుటతో గొప్ప యుద్ధం జరిచి ఇశ్రాయేలుకు ఆ దేశాన్ని స్వాధీనపరిచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇదే రీతిగా దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో మరి పోరాటాలు, విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు మనకు కలుగుతుంటాయి, ఎన్నో పోరాటాలు మనకు వస్తుంటాయి. ఆర్థిక సంబంధమైన పోరాటాలు, మరి ఈ లోకంలో జీవన సంబంధమైనటువంటి పోరాటాలు ఎన్ని వచ్చినా సరే అన్నిట్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటే జయం పొందుకోగలం. హల్లెలూయా. అదే రీతిగా మనకు దేవుడు ఆయన ప్రజలకు, ఆయన సేవకులకు, ఆయన పరిచర్యలో కూడా తోడై ఉండేటటువంటి దేవుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా షమ్మా అయినటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగివచ్చి ఈ లోకంలో కేవలం ఇశ్రాయిల్లో తనను నమ్ముకున్నటువంటి ప్రజలకు మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ లోక జీవనం ముగిసేంత వరకు ఆయన తోడై ఉండాలన్న ఉద్దేశంతో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగివచ్చి ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు ఆయన సిలువేయబడ్డాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపముల యొక్క శిక్షను శిలువలను భరించాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపాల పరిహారం కొరకు శిలువలను రక్తమంతా కార్చాడు. ఆయన ప్రాణాన్ని బలిగా సమర్పించాడు. ఈ లోకంలో ప్రజలందరికి బదులుగా శిలువలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినంలో సమాధిలో నుండి లేచి పరలోకానికి ఆరోహణే వెళ్ళిపోయి ఆయన పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన ఈ భూమికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని శిష్యులకు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. శిష్యులకు నిత్యము ఆయన తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం సమాధిలోని సజీవునిగా లేచి పరలోకానికి ఆరోహణ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు అనుకున్నారు, ఇక ప్రభువు లేడు, ఇంతకాలము మనం పనులన్నీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించాము. ప్రభువును వెంబడించినప్పుడు